చూడు మొహం ఎంత చండాలంగా మారిందో. ఎవరైనా ఇంకొకరిని ఇలా చూసుకుంటారా? నేను స్వయంగా షేవ్ కూడా చేసుకోలేకపోతున్నాను. నేను చేయనా మీకు షేవింగ్? నువ్వు ఎప్పుడైనా షేవింగ్ చేసావా? నేనేమైనా అబ్బాయా షేవింగ్ చేసుకోవటానికి? కానీ నేను చిన్నాన్ని చేసుకుంటుండగా చాలాసార్లు చూశాను. అంటే నువ్వు చేయగలవు. ఆ, ఆ, సరే, కానీ గుర్తుంచుకో, ఇది నా ముఖం. చిన్న కట్ అయినా సరే నేను నిన్ను తర్వాత వదిలిపెట్టను. సరే, నేను సామాన్లు తీసుకొస్తాను. చేతితో రాయాలి. నా కళ్ళలోకి చూస్తేనే చంద్రోదయం, నీ చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. నవ్వుతున్నాం ఎందుకు? ఇలాగే మనం మిర్రర్ చూపించు. క్షణాలే కదా ఓవరం, అలాగే అలాగే ప్రపంచాలు పలికే కథాలి నేను ఇంకా మీరు కోప్పడతారనుకున్నాను. నువ్వేమనుకున్నావు? నేను ఎప్పుడు కోపడతానా? నాకు నవ్వడం కూడా వచ్చు. సరే, దీన్ని తుడి ముందు. చూపుతోటి నన్ను తాకుతుంటే తనువంత సూర్యోదయం. రివర్స్ ఉంది అది. అలా చేయాలి. ఏమైంది? కట్ అయిందా? నేను అనుకున్నంత జరిగింది. ఎక్కడ కట్ అయింది? లేదు, నేను కట్ అవడం గురించి అనలేదు. నువ్వు భయపడ్డావు. పిరికిదానివి కదా నువ్వు. నీ ధ్యాస ఎక్కడుంది అసలు? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.